ఈ రోజు నేను నీకు చెప్పే మాట ఒక్కటే, ఉన్నది ఒకటే లైఫ్. ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ కొద్ది రోజుల జీవితంలో కూడా ఎందుకు ఇంత బాధలో బతకాలి? ఎందుకు ప్రతిరోజు ఫియర్ తో, స్ట్రెస్ తో, ఓవర్ థింక్ తో గడపాలి? ఒక్కసారి ఆలోచించి, మనిషి లైఫ్ ఎంత చిన్నదో. మనకి నిన్నే చిన్నపిల్లలమని అనిపించింది, ఈ రోజు పెద్దవాళ్ళమయ్యాం. ఇంకొన్ని రోజులు గడిస్తే ఈ జీవితమే ఒక జ్ఞాపకం అయిపోతుంది. అందుకే బతికినన్ని రోజులైనా మనసుకు నచ్చినట్టు బ్రతకాలి, హ్యాపీగా నవ్వాలి, మన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, చిన్న చిన్న మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక రోజు ఇవే మెమోరీస్ గా మిగిలిపోతాయి. చాలా మంది ఇలా బ్రతుకుతున్నారు. మనీ కోసం పరుగులు, పీపుల్స్ అప్రూవల్ కోసం బాధలు, కంపారిజన్ వల్ల స్ట్రెస్. కానీ చివరికి మనిషికి కావాల్సింది పీస్ మాత్రమే. రాత్రి పడుకునే ముందు ఈ రోజు హ్యాపీగా బ్రతికాను అనే ఫీలింగ్ మాత్రమే. మీకు తెలుసా, లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు మనతో ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మన దగ్గర ఉన్న టైము రేపు ఉండకపోవచ్చు. అయితే హేట్ ని తగ్గించి లవ్ ని పెంచు. ఎవరు ఏమనుకుంటారని నీ హ్యాపీనెస్ ని చంపుకోకు. నీకు నచ్చిన పని చేయి, నీకు ఇష్టమైన వాళ్ళతో నవ్వు, నీ హార్ట్ కి పీస్ ఇచ్చే లైఫ్ ని బిల్డ్ చేయి. ఎందుకంటే ఈ లైఫ్ మళ్ళీ రాదు. ఒక రోజు మనందరం వెళ్ళిపోతాం, కానీ మనం ఎలా బ్రతికామో అదే గుర్తుండిపోతుంది. అందుకే ఫియర్ తో కాదు, ఫుల్ హార్ట్ తో బతుకు. పడిపోతే మళ్ళీ లేచి నిలబడు, బాధ వచ్చినా నవ్వు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కాదు, కానీ ఈ లైఫ్ కూడా పర్మనెంట్ కాదు. ఈ రోజు నుంచి చిన్న చిన్న విషయాలకి బాధపడకు, నీ స్మైల్ ని కోల్పోకు. ఎందుకంటే హ్యాపీగా ఉండడం కూడా ఒక అచీవ్మెంట్. నీ దగ్గర లగ్జరీ లేకపోవచ్చు, బిగ్ సక్సెస్ లేకపోవచ్చు, నీ దగ్గర ఇంకా లైఫ్ ఉంది. అదే పెద్ద గిఫ్ట్. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని భయంతో కాదు సంతోషంగా బ్రతుకుదాం. మనస్ఫూర్తిగా నవ్వు, ప్రేమగా బ్రతుకు, మంచి జ్ఞాపకాలు వదిలి వెళ్ళు. ఎందుకంటే చివరికి మిగిలేది మనం జీవించిన విధానమే. స్టే హ్యాపీ, స్టే అలైవ్, ద జర్నీ కంటిన్యూస్.